హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యూట్యాగ్ బిజినెస్ ప్లాన్. మనం ఈ వీడియోలో వచ్చేసి యూట్యాగ్లో వచ్చేసి పాస్వర్డ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. మనం వచ్చేసి రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మనకు ఒక పాస్వర్డ్ అనేది వచ్చి ఉంటుంది. అది మనకు లాగిన్ అయ్యేటప్పుడు ప్రతిసారి వచ్చేసి మనకు వచ్చేసి ఇబ్బందిగా ఉంటుంది, గుర్తుండకపోవచ్చు. అదేవిధంగా వచ్చేసి మనకు నచ్చిన పాస్వర్డ్ అనేది మనం పెట్టుకోవాలనుకుంటాము. అలాంటప్పుడు వచ్చేసి మనము యూట్యాగ్లో వచ్చేసి మన పాస్వర్డ్ అనేది ఎలా చేంజ్ చేసుకోవాలో మనం వీడియోలో తెలుసుకుందాము. అందుకు వచ్చేసి మీరు ఫస్ట్ వచ్చేసి మీ యూట్యాగ్ యాప్ అనేది ఓపెన్ చేయండి. ఏ ఐడికి వచ్చేసి మీరు పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఐడి అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వచ్చేసి మీకు ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, పైన చూడండి. మీ నేము నాదైతే హాయ్ వెన్నపూస అని కనిపిస్తుంది. అక్కడ మీ ప్రొఫైల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, మధ్యలో చేంజ్ లాగిన్ పాస్వర్డ్ అని కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత వచ్చేసి పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత ఇక్కడ ఏమని కనిపిస్తున్నాయి, మొత్తము ఓల్డ్ పాస్వర్డ్, న్యూ పాస్వర్డ్, కన్ఫర్మ్ పాస్వర్డ్ అని కనిపిస్తూ ఉన్నాయి. ఇప్పుడు వచ్చేసి మనము ఓల్డ్ పాస్వర్డ్, మీరు రిజిస్టర్ అయ్యేటప్పుడు ఒక పాస్వర్డ్ అనేది వచ్చి ఉంటుంది కదా, ఆ పాస్వర్డ్ అనేది మీరు ఎంటర్ చేయండి. నా ఓల్డ్ పాస్వర్డ్ వచ్చేసి 6361740231 నా పాస్వర్డ్ అండి, ఓల్డ్ పాస్వర్డ్. ఇప్పుడు ఏమంటుంది కింద వచ్చేసి యొక్క న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయమంటుంది. మీరు ఏదైతే మీకు గుర్తుండేలా మీకు ఇష్టమైంది మీరు ఏదైతే పెట్టుకోవాలనుకుంటున్నారో ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయండి. నేను వచ్చేసి నా పాస్వర్డ్ వచ్చేసి 9014655621 అనే పెట్టుకోవాలనుకుంటున్నాను. నేను వచ్చేసి న్యూ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేశాను. కింద వచ్చేసి కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని చూపిస్తుంది కదా, పైన ఎంటర్ చేసిన పాస్వర్డ్ని ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకొని కింద చూపిస్తుంది అక్కడ ఎంటర్ చేయండి. పైన ఎంటర్ చేసిన పాస్వర్డ్ని 9014655621 ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత న్యూ పాస్వర్డ్ కింద సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, సబ్మిట్ చేయండి. ఈ విధంగా సబ్మిట్ చేసిన తర్వాత వచ్చేసి మీకు సక్సెస్ఫుల్గా వచ్చేసి యూట్యాగ్లో పాస్వర్డ్ అనేది అప్డేట్ అవుతుంది. ఈ విధంగా వచ్చేసి మనం యూట్యాగ్లో వచ్చేసి పాస్వర్డ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు.